హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ సోరకాయ పులుసు అండి. మనం నార్మల్గా ఎప్పటికీ సోరకాయ పప్పు కానీ లేదంటే సోరకాయ ఫ్రై కానీ చేస్తూ ఉంటాం కదా. బట్ ఇలా పులుసుగా చేస్తే మాత్రం మంచి కడుపు నిండా హాయిగా తింటాము. మసాలాలు అనేది ఏం యూజ్ చేయకుండా ఎలా వండాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాము. సోరకాయ పులుసు కోసం సోరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి పులుసు కాబట్టి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిపి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా దగ్గర పడిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. మీరు కూర క్వాంటిటీని బట్టి ఇందులో వేసుకునేటివి అన్నీ చూసుకొని వేసుకోవాలి. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొద్దిగానే వేశాను. ఉప్పు, కారం సోరకాయల ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం వేసుకున్నానండి. మన కూర క్వాంటిటీని బట్టి చింతపులుసు అనేది పోసుకోవాలి. చింతపులుసు పోసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని 1 గ్లాసు వరకు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మసులుతుంది కదా మన పులుసు, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిందండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్ట్ అండ్ ఈజీ సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మసాలాలు అనేది ఏమీ వేయలేదు కదా, కడుపుకు హాయిగా ఉంటుందండి. ఈ సమ్మర్లో అయితే ఇలా తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో అర్థమైందా? అర్థమైతే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.